హాయ్ ఫ్రెండ్స్, హలో. స్ట్రైట్ అవే లెట్స్ గెట్ గోయింగ్. నా పేరు జోయల్. నేను ఇప్పుడు పాలిటీ టీచ్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు కొంచెం డీటెయిల్గా చెప్తున్నానంటే, ఫ్యూచర్లో 11th స్టాండర్డ్ తర్వాత లక్ష్మీకాంత్ చదివినప్పుడు ఈ కాన్సెప్ట్స్, ఈ అప్లికేషనే బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం క్లియర్గా మనం చూసినట్టయితే, పార్లమెంట్ అనే ఒక ఇన్స్టిట్యూషన్, పార్లమెంట్ అనే ఒక సంస్థ, అది ఒక ఇన్స్టిట్యూషన్గా మనం దాన్ని చూద్దాం. సో ఒక ఇన్స్టిట్యూషన్గా ఉన్నప్పుడు పార్లమెంట్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, పార్లమెంట్ ఒక అసలు అదే ఎలా ఫామ్ అయింది, ఎవరు ఉంటారు, ఎవరు ఎలా ఎన్నుకోబడతారు, ఎందుకు ఉంటారు. సో ఇవన్నీ మనము కొంచెం ఇంట్రడక్టరీగా చూద్దాము. డీటెయిల్గా తర్వాత లక్ష్మీకాంత్ చదివేటప్పుడు లేకపోతే 11th స్టాండర్డ్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ చూసేటప్పుడు చూద్దాం. సో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క మెయిన్ రోలే సిటిజన్స్ యొక్క కన్సెంట్, అంటే ప్రజల యొక్క సమ్మతి. ప్రజలు సమ్మతించి ప్రజలు వాళ్ళ కన్సెంట్ ఎలా తెలుపుతారు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి పార్లమెంట్ అనే ఒక సంస్థ, ఇన్స్టిట్యూషన్ ద్వారా తెలుస్తుంది. ఎలాగా పార్లమెంట్ ద్వారా అంటే, మనము ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాము. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నప్పుడు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ప్రజలకి అనుగుణంగా, ప్రజలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ప్రజల యొక్క మైండ్ సెట్ ఎట్లుంది, ప్రజలకి ఏం కావాలనుకుంటున్నారు, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. సో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది, మనం డైరెక్ట్గా వాళ్ళని ఎన్నుకుంటేనే తెలుస్తుంది. సో మనం డైరెక్ట్గా ఎలా ఎన్నుకుంటామంటే, ప్రతి 5 years ఒకసారి ఎలక్షన్స్ పెట్టినప్పుడు మన రైట్ టు ఓట్ అనే ఒక హక్కుని మనము ఉపయోగించుకొని మన కన్సెంట్ వాళ్ళకి తెలియజేస్తాము. ఆ విధంగా వాళ్ళు తీసుకునే డెసిషన్స్కి కూడా మనం కన్సెంట్ తెలిపినట్టు అన్నమాట. ఒక కంట్రీ ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది అని తెలియజెప్పడానికి ఫస్ట్ కీ ఫీచర్ ఏంటంటే, అది ఒక పార్లమెంట్ ఉంది. ప్రజలు డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటున్న బాడీ ఒక కంట్రీని రూల్ చేస్తుంది అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ యొక్క క్యారెక్టర్. సో పార్లమెంట్ ఇలాగా ఉండాలి, అలా ఉండాలి, అసలు పార్లమెంట్ స్ట్రెంగ్త్ ఇంతే ఉండాలి, పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఉంటారు, అసలు పార్లమెంటు ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకున్నట్టయితే, కొంచెం మనం హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీలో చూసినప్పుడు మనకి బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు చాలా అట్రాషియస్గా పరిపాలించేవాళ్ళు. వాళ్ళకి తీసుకునే డెసిషన్స్, వాళ్ళు ఇంపోజ్ చేసిన ట్యాక్స్, లాస్ ఇవేమీ నచ్చలేదు అనుకోండి, మనము తిరగబడి లేకపోతే క్రిటిసైజ్ చేసి విభేదించినప్పుడు ప్రతిసారి తీవ్రంగా శిక్షించారు. అలా శిక్షించినప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇంటలెక్చువల్స్ ఉన్నారు, తర్వాత పీజెంట్స్ ఉన్నారు, ట్రైబల్ మూమెంట్స్ జరిగినాయి, అక్రాస్ ఇండియా చాలా రివోల్ట్స్ జరిగినాయి. సో ఇన్ని జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్ చేసేటప్పుడు మనకి ఐడియా, కాన్స్టిట్యూషన్ చేసే వాళ్ళు మైండ్లో ఉన్నది ఏంటంటే, ప్రజలు రిఫ్లెక్ట్ చేసే, అంటే ప్రజల మనస్తత్వాలని రిఫ్లెక్ట్ చేసే ఒక రూల్ మనకు ఉండాలి. అంటే ప్రజలు డైరెక్ట్గా గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయాలి లేదా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. మనకి ఐడియాస్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం, ఈక్వాలిటీ ఉండాలి. సో ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ అన్నీ మనకు ఉండాలి అని అంటే, ప్రజలు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి ప్రజల చేత పరిపాలించబడాలి లేదా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల చేత పరిపాలించబడాలి అని చెప్పేసి మా కాన్స్టిట్యూషన్ చేసేటప్పుడు డిసైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 అప్పటి వరకు మనకి డైరెక్ట్గా ఒక గవర్నెన్స్లో పార్టిసిపేషన్ లేదు. ఇండియన్స్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన రిప్రజెంటేషన్ ఇండియన్స్ని రిప్రజెంట్ చేయాలని చెప్పి మన వాళ్ళు తిరగబడితే అప్పుడు మనకి కొంతవరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ డెసిషన్స్ తీసుకునే అర్హత మనకి ఇవ్వలేదు చట్టసభలో అప్పుడు. సో డెసిషన్స్ తీసుకొని ఇవ్వకుండా బడ్జెట్లో ఏమన్నా మనకు కావాల్సినవి లేవు అని అంటే అప్పట్లో ఉట్టి డిస్కస్ చేయగలం కానీ ఓట్ చేయలేకపోయేవాళ్ళం. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎటువంటి పార్లమెంటరీ డెమోక్రసీ, ఎటువంటి పార్లమెంటరీ ఫంక్షనింగ్ ఉండాలి అని ఆలోచించి మనకి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు అవన్నీ మైండ్లో పెట్టుకొని చేశారన్నమాట.
ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేసేటప్పుడు పార్లమెంట్ ఎట్లుండాలి, ఎందుకంటే ఫస్ట్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఇస్ పార్లమెంట్. సో ఎలా ఉండాలి అని చెప్పి ఇండిపెండెన్స్ తర్వాత చూసుకున్నట్టయితే ప్రజల అవసరతలు, ప్రజల మనోభావాలని రిఫ్లెక్ట్ చేస్తూ అది అర్థం చేసుకొని దానికి అనుగుణంగా చట్టాలు చేసే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి, ఒక సంస్థ ఉండాలని చెప్పి అప్పుడు అప్పుడు అనుకొని ఈ విధంగా ఉండాలంటే సిటిజన్స్ డైరెక్ట్గా ఎలక్ట్ చేయాలి ప్రతినిధుల్ని. అందుకని మనం డైరెక్ట్గా ఎప్పుడైనా ఎంపీ ఎలక్షన్స్ జరిగితే డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటాం మనం ఎంపీలని. సో పీపుల్ అండ్ ద రిప్రజెంటేటివ్, అసలు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని ఎలా ఎన్నుకుంటారు, అసలు ఎన్నుకునే దాన్ని బట్టి ప్రజలు ఏం చెప్తున్నారు అని అంటే, ప్రజలు ఒక ఎంపీని ఎన్నుకున్నప్పుడు ప్రజల యొక్క సమ్మతి తెలియజేస్తున్నారు. కన్సెంట్ అంటే సమ్మతి, సడన్గా వర్డ్ గుర్తు రాలేదు. కన్సెంట్ అంటే సమ్మతి. సో మనం సమ్మతించామని ఎలా తెలుస్తుంది అంటే, మనము ఒక పర్టికులర్ ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటాము. అలాగా 543 మెంబర్స్ని ఎన్నుకున్నప్పుడు స్ట్రెంగ్త్ 545, 543 + 2 ఆ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు అనమాట. సో 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. 543 ఎందుకు ఉంటాయి అనే దాన్ని మనం తర్వాత తెలుసుకుందాం, మనకు ఫార్ములా ఉంటుంది, అది తర్వాత తెలుసుకుందాం. సో మనం సమ్మతించి మనం మన ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నప్పుడు ప్రజాప్రతినిధులు మన ఐడియాస్ని రిఫ్లెక్ట్ చేసి పార్లమెంట్లో డిస్కషన్స్ చేయడం కానీ, కొత్త చట్టాలు తీసుకురావడం కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పరిపాలించే ప్రభుత్వాలు డెమోక్రసీకి ఇంపార్టెంట్, మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో ప్రతి ఇన్స్టిట్యూషన్, ప్రతి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా కానీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి, అది ఇంకో మెయిన్ థింగ్. సో ప్రజలు ఒక గవర్నమెంట్ని ఎట్లా అప్రూవ్ చేశారని ఎట్లా తెలుస్తుంది అంటే, ఎలక్షన్ ద్వారా. ప్రతి 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా మనం వెళ్ళి ఓట్ చేస్తాము. ఓట్ చేసి గెలిచిన పొలిటికల్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. సో ఆ ప్రభుత్వం ఫామ్ చేసింది కరెక్ట్ అంటే ప్రజలందరూ ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎలక్షన్ ద్వారా ఓట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్స్లో మనం ఓట్ చేసిన తర్వాత ఆ 543 మెంబర్స్ + 2 ఎవరైతే ఫామ్ అయి ఉంటారో వాళ్ళందరూ లోక్సభగా ఫామ్ అవుతారు. లోక్సభలో ఫామ్ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ని డైరెక్ట్ చేస్తారు. ఈ లెజిస్లేచర్ అంతా కలిసి గవర్నమెంట్ ఎవరు అవుతారంటే, అందులో నుంచి అయిన మినిస్టర్లు అందరూ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతారు. ఎంపీలందరూ లెజిస్లేచర్ అవుతారు. మినిస్టర్లు అందులోంచి మినిస్టర్స్ అందరు కలిసి గవర్నమెంట్గా ఫామ్ అవుతారు అన్నమాట. సో ఎలక్షన్ ప్రాసెస్ చూడండి, కొన్ని కొండ ప్రాంతాల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఎలక్టోరల్ ప్రాసెస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి ఆఫీసర్స్ అందరు ఈ విధంగా కష్టపడుతుంటారు. మీరు ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియాలంటే న్యూటన్ అనే మూవీ ఉంటుంది, అది చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ అనేది. సో ఎట్లా ఎన్నుకుంటామంటే కాన్స్టిట్యుయెన్సీస్ని బట్టి, కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాల్ని బట్టి మనము ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క ఎంపీని ఎన్నుకుంటాం. సో లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ బిల్డింగ్, సో ఇదంతా ప్రతి లోక్సభ రాజ్యసభ మీటింగ్కి ఖర్చు అయ్యేదంతా మన ట్యాక్స్ పేయర్స్ మనీ. సో ఎప్పుడైతే ఛాన్స్ ఉండి ఎలక్షన్స్ ఉంటాయో మీరందరూ రైట్ టు ఓట్ అనే ఒక హక్కును ఉపయోగించుకొని ఒక సివిల్ సర్వెంట్గా ఫస్ట్ స్టెప్ అదే అన్నమాట. ఇండియన్ పార్లమెంట్ దేనికి చిహ్నం అంటే, ప్రజలకి ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్ మీద నమ్మకం ఉందనే ఒక కాన్సెప్ట్కి ఫస్ట్ అంటే చిహ్నం. ఇండియన్ పార్లమెంట్ ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్ మీద ప్రజలకి ఒక నమ్మకం ఉందనేది దానికి చిహ్నం. దాన్ని బట్టి అందుకనే డెసిషన్స్ మేకింగ్ ప్రాసెస్లో, గవర్నమెంట్ ఫార్మింగ్లో మన కన్సెంట్ తెలియజేసేది పార్లమెంట్ ద్వారా. ఒక పార్లమెంట్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఆ పార్లమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఈ పార్లమెంటరీ ప్రాసెస్కి సమ్మతించారు అనేది పార్లమెంట్ ఒక మెయిన్ క్యారెక్టర్. సో మనకు అందరికీ తెలిసిందే, లోక్సభ ఎలక్షన్స్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు. సో కండక్ట్ చేసినప్పుడు వేరియస్ పొలిటికల్ పార్టీస్
కంటెస్ట్ చేస్తాయి, అందరూ పార్టీ నుంచి క్యాండిడేట్స్ నుంచోబెడతారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇవి నేషనల్ పార్టీస్ అనమాట, ఇవి స్టేట్ పార్టీస్ అంటే రీజనల్ పార్టీస్. సో ఈ పార్టీస్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ నుంచోబెడతారు, గెలిచిన వాళ్ళందరూ ఇట్లా లిస్ట్ వస్తుంది. సో ఈ లిస్ట్లో ఏంటంటే 545 మెంబర్స్లో మెజారిటీ మార్క్ 272 కంటే ఎక్కువ ఉండాలి. 272 కంటే ఎక్కువ నంబర్స్ ఉండే ఒక పార్టీ లేకపోతే కోalition వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయగలరు. మీకు ఇక్కడ చిన్న కంపారిజన్ చూపిస్తా. సో మే 2014 ఎలక్షన్స్ ఇవి. మే 2014 ఎలక్షన్స్లో 272 మార్క్ దాటేసింది బీజేపీ. మీరు చూసినట్టయితే 272 మార్క్ దాటేసింది కాబట్టి వీళ్ళు అసలు ఏ పార్టీతో కోalition లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ మనకి ఎన్డీఏ, యూపీఏ అని రెండు ఉంటాయి. ఎన్డీఏ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్, యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. సో ఈ రెండు అంటే యూపీఏ ఈజ్ లెడ్ బై కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీ. సో ఈ పార్టీస్ లీడ్ తీసుకొని కోalition మిగతా మిత్రపక్షాలు అంటారు కదా, మిత్రపక్షాలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇంకో చార్ట్ చూపిస్తా కింద. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి 206 వచ్చినాయి, అంటే 272 మార్క్ దాటలేదు. సో కాంగ్రెస్ సొంతగా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది, వాటి మిత్రపక్షాలు ఉంటాయి అన్నమాట. డిఎంకే దాని మిత్రపక్షము. సో వాళ్ళందరితో కలిసి వేరే ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే మిత్రపక్షాలుగా జాయిన్ అయ్యి వాళ్ళందరూ కలిసి 272 మార్క్ క్రాస్ అయితే నంబర్స్గా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ 116 ఉంది, కానీ వీళ్ళు కొంచెం పొలిటికల్ టాక్టిక్స్ ఉపయోగించి మిగతా మిత్రపక్షాలు అన్నీ కలుపుకొని 272 దాటితే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఇక్కడే ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ లక్ష్మీకాంత్ చదివేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది నంబరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ అసలు పార్లమెంట్ అనే ఇన్స్టిట్యూషన్లో ఎవరెవరు ఉంటారు అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇది చూడండి. సో పార్లమెంట్లో మెయిన్ కంప్రైజ్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ప్రెసిడెంట్ ఉండకపోవచ్చు, అంటే ప్రెసిడెంట్ పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కానీ పార్లమెంట్ అనే ఒక ఇన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ భాగమే. మీకు ఆ విషయం చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు మిమ్మల్ని. తర్వాత చూస్తే లోక్సభలో 543 + 2 ఉంటాయి, రాజ్యసభలో 233 + 12 నామినేటెడ్ బై ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అని ఎట్లా తెలుస్తుంది అంటే, ప్రతి 5 ఇయర్స్కి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా, 5 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయినా, ప్రతిసారి ఫస్ట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడు. అలాగే ప్రతి ఇయర్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడనమాట. సో ఈ విధంగా పార్లమెంట్లో ప్రెసిడెంట్ కూడా భాగమే అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ లోక్సభ ఇస్ టు సెలెక్ట్ ఎగ్జిక్యూటివ్. లోక్సభ అంటే లెజిస్లేచర్ అంతా ఫామ్ అవుతుందని చెప్పే కదా, 545 మెంబర్స్, వాళ్ళందరూ కలిసి ఎగ్జిక్యూటివ్ని ఎన్నుకోవడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తారు. మోస్ట్లీ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉంటారు, రూలింగ్ పార్టీ లేదా రూలింగ్ కోalition మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఎగ్జిక్యూటివ్ అంతా వాళ్ళే ఉంటారు. కానీ లోక్సభలో ఉన్న ప్రతి అంటే పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్ వాళ్ళు బదులు చెప్పాల్సిందే. ఆ క్వశ్చన్ అవర్, 0 అవర్, ఇవన్నీ పార్లమెంట్ ప్రొసీజర్స్లో మీకు క్లియర్గా చెప్తాను. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ని సెలెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ తర్వాత ఆ ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్ చేసిన చట్టాలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనే విషయం కూడా గమనించుకుంటూ ఉండాల్సిన బాధ్యత లెజిస్లేచర్ది, లోక్సభ మొత్తంలో అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లీడర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ ఇన్ ద లోక్సభ. లోక్సభలో రూలింగ్ పార్టీ, రూలింగ్ కోalition ఏదైతే ఉంటుందో దాని యొక్క లీడరు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. సో ప్రైమ్ మినిస్టరు తన మంత్రివర్గాన్ని ఎన్నుకుంటాడు అనమాట. మంత్రివర్గాన్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఇస్తారు కదా, హెల్త్, ఎడ్యుకేషన్, ఫినాన్స్, డిఫెన్స్, కామర్స్, ఇట్లా పోర్ట్ఫోలియోస్ అన్నీ ప్రైమ్ మినిస్టర్ అలొకేట్ చేస్తారు వాళ్ళకి. అలొకేట్ చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు మినిస్టర్లు అవుతారు.
ఇక్కడ నెక్స్ట్ రాజ్యసభకి వెళ్దాం. లోక్సభ, రాజ్యసభ. రాజ్యసభ విషయంకి వస్తే రాజ్యసభ దేనికి మెయిన్ ఏమంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలన్నిటినీ రిప్రజెంట్ చేసేది రాజ్యసభ అనమాట. మీరు ఎప్పుడన్నా రాజ్యసభ ఎంపీ ఉంటే రాజ్యసభ ఎంపీకి నియోజకవర్గం ఉండదు. పలానా స్టేట్ నుంచి ఉన్నాడు, పలానా స్టేట్ నుంచి ఉన్నారు అని చెప్తారు తప్ప రాజ్యసభలో ఉన్న ఎంపీలకి ఒక నియోజకవర్గం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు రాజ్యసభలో ఉన్న వ్యక్తులు కాన్స్టిట్యున్సీస్లో నుంచి ఎన్నుకోకపోయినా కానీ ఒక బిల్లు ఫస్ట్ ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టే దానికి అధికారాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు రాజ్యసభలో ఎంపీలని ఎట్లా ఎన్నుకుంటారు? ఎలా ఎన్నుకుంటారంటే రాజ్యసభలో ఉన్న ఎంపీలని మనం డైరెక్ట్గా ఎన్నుకోము. మనము ప్రజాప్రతినిధుల్ని, ఎంపీలని ఎన్నుకుంటాము. అలాగే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాము. కానీ రాజ్యసభలో ఉండే ఎంపీలని ఎట్లా ఎన్నుకుంటామంటే ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ వేరియస్ స్టేట్స్. అంటే ప్రతి స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉంటాయి కదా, ఆ అసెంబ్లీల్లో ఉన్న ఎమ్మెల్యేలు రాజ్యసభలో ఉన్న ఎంపీలని ఎన్నుకుంటారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా రాజ్యసభ స్టేట్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తుందని. రాజ్యసభలో ఉన్న ఎంపీలు స్టేట్లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు కాబట్టి స్టేట్స్ యొక్క ఐడియాస్ని, స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ రాజ్యసభ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఈ 233 + 12 అంటే మొత్తం ఎంతమంది? 245 రాజ్యసభ స్ట్రెంగ్త్. సో ఈ 12 మెంబర్స్ ప్రెసిడెంట్ ఎవరు నామినేట్ చేస్తారంటే వేరియస్ ఫీల్డ్స్లో ఇంటలెక్చువల్స్గా ఉండి డైరెక్ట్గా ఎలక్షన్స్లో ఉండలేని వాళ్ళు. ఇప్పుడు సచిన్ ఎంపీ అయ్యాడు, తర్వాత మేరీకోమ్ ఎంపీ అయింది. సో వీళ్ళు ఎలా అయ్యారంటే ఈ నామినేషన్ ద్వారానే అనమాట. సో మనం ఫస్ట్ చూసిన ఫంక్షన్ ఆఫ్ ది పార్లమెంట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ని ఎన్నుకోవడం, ఎగ్జిక్యూటివ్ చేసిన చట్టాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది చూడడం. సో సెకండ్ థింగ్ ఏంటంటే టు కంట్రోల్, గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ది గవర్నమెంట్. అంటే ఒక గవర్నమెంట్ కరెక్ట్గా చేస్తుందా, లేకపోతే హద్దులు మీరి చేస్తుందా, లేకపోతే అవసరమైన దానికంటే తక్కువ చేస్తుందా. తర్వాత కొన్ని విషయాలు ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయలేదు కొన్ని ఇష్యూస్ మీద. అలాంటి ఇష్యూస్ మీద సరైన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ప్రభుత్వానికి అనేది ఈ పార్లమెంట్ అంటే లెజిస్లేచర్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మోస్ట్లీ అపోజిషన్ ఎంపీస్, అపోజిషన్ వాళ్ళు ప్రతి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. మేము పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఎప్పుడైనా చూసినట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అని అంటే ఇప్పుడు పలానా ఇన్ఫర్మేషన్ మనకి రీసెంట్గా ఆనియన్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఆనియన్ ప్రైసెస్ ఎందుకు పెరిగినాయి అని చెప్పి సుప్రియా సూలే అని మహారాష్ట్ర ఎంపీ ఒక ఆమె నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతుంది అనమాట. సో అడిగినప్పుడు ఏమేమి అడుగుతుంది? ప్రైసెస్ ఎందుకు పెరిగినాయి, సరైన స్టాక్ ఉందా లేదా, లేకపోతే స్టాక్ ఉండి ప్రజలకు ఎందుకు చేరట్లేదు, ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నామని అడిగినప్పుడు ఆమె రిప్లై ఇస్తుంది. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనమాట. క్వశ్చన్ అవర్ అనే ఒక అవర్ ఉంటుంది. దాంట్లో క్వశ్చన్స్ అడగవచ్చు. ఏ విధంగా అడగవచ్చు అంటే మీకు రిటర్న్ రిప్లై వచ్చేలాగా స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్డ్గా లక్ష్మీకాంత్ పార్లమెంట్ చదివేటప్పుడు మనం తెలుసుకుందాము. సో ఈ విధంగా పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫార్మ్ చేస్తుంది. సపోజ్ ఏదన్నా చిన్న ఇష్యూ జరిగింది, ఇప్పుడు మనకి శ్రీకాకుళంలో ట్రైబల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ట్రైబల్ ఇష్యూస్ ఉన్న చోట మేబీ గవర్నమెంట్కి అక్కడ ఉన్న ఢిల్లీలో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఆ పర్టికులర్ ఎంపీ లేదా ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీలు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాకు పలానా ఇది కావాలి, మాకు ఇక్కడ పరిస్థితి ఇదిగా ఉంది, రోడ్స్ సరిగ్గా లేవు, ప్రజలకు సరైన హాస్పిటల్ లేదు, కావాలి అని చెప్పి ఇన్ఫామ్ చేయొచ్చు. ఇన్ఫామ్ చేసి పిటిషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ దాన్ని తర్వాత శాంక్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ తెలియజేస్తామన్నమాట. సో ఈ విధంగా కంట్రోల్ చేస్తుంది, గైడ్ చేస్తుంది, ఇన్ఫామ్ చేస్తుంది. కొన్నిసార్లు ప్రభుత్వానికి సరైన ఐడియా రాకపోవచ్చు, ఏం చేయాలో తెలియలేనప్పుడు గైడ్ చేస్తుంది. మీరు ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా మనీ అలొకేట్ చేసి ప్రజలకి ఇంకా మంచి చేయొచ్చు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనమాట. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా సరిగ్గా చేయనప్పుడు అపోజిషన్ పార్టీస్ ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ చేసి పబ్లిక్ సపోర్ట్ని మొబిలైజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడే
రివోల్ట్స్, స్ట్రైకులు, బంద్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకో మెయిన్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ ఏంటంటే బడ్జెట్కి సంబంధించి, అంటే మన ఫినాన్సెస్కి సంబంధించిన ఏ విషయమైనా పార్లమెంట్లో ప్లేస్ చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రొవిజన్ మీద, ప్రతి ఒక్క అలొకేషన్ మీద, పలానా సోషల్ సెక్యూరిటీ స్కీము ఉంది, ఆ స్కీమ్కి ఇంత అలొకేట్ చేస్తున్నాం అన్నప్పుడు దాని మీద కూడా ఓటింగ్ జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్క ప్రొవిజన్ మీద ఓటింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు ప్రతి ఒక్క స్కీమ్ మీద జరుగుతుంది. పలానా స్కీమ్ సరిలేనప్పుడు లేదా కొన్ని తప్పిదాలు ఉన్నాయి, షార్ట్ కమింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ వాయిస్ రేజ్ చేస్తారు. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో పార్లమెంట్ వర్క్ చేస్తుంటుంది. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ వల్ల మన పార్లమెంటరీ డెమోక్రసీ, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యము ఎంత స్ట్రాంగ్ అనేది మనకి తెలుస్తుంది. అందుకనే ఏమంటారంటే యుఎస్ని ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు, ప్రాచీనమైనటువంటి ప్రజాస్వామ్యం. మనది లార్జెస్ట్ డెమోక్రసీ, అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే లా మేకింగ్ గురించి నెక్స్ట్ చాప్టర్ అంతా లా మేకింగ్ మీద ఉంటుంది. సో అది నెక్స్ట్ చాప్టర్లో చదువుకుందాం. సో ఇప్పుడు పార్లమెంట్లో రిప్రజెంటేషన్ విషయంకి వచ్చేద్దాం. రిప్రజెంటేషన్ విషయంకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి అనేక రకమైన వర్గాలు ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి, సోషల్ డిఫరెంట్ సొసైటీస్ ఉన్నాయి. సో ఈ ఏమవుతాయంటే ప్రతి ఒక్క సొసైటీ కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు దళిత్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సరిగ్గా రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి మీరు ఎప్పుడైనా చూస్తే కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గం, ఎస్టీ నియోజకవర్గం అంటారు. సో ఎందుకు ఇట్లాగా వాటికి ఆ నియోజకవర్గాలకి ఎస్సీ, ఎస్టీ అని ఇచ్చారంటే, అంటే ఎక్కడైతే ప్రిడామినెంట్గా ఎస్సీలు ఉన్నారు లేదా ఎస్టీలు ఉన్నారు అన్నట్టు అనిపిస్తే దానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. అనిపించినప్పుడు ఆ ఏరియా నుంచి ఎస్సీ లేదా ఎస్టీ వాళ్ళు రిప్రజెంట్ చేయడం కరెక్ట్ అని ఆ కాన్స్టిట్యుయెన్సీస్ని వాళ్ళకి కేటాయిస్తారు. అంటే అక్కడ నియోజకవర్గం నుంచి ఎస్సీ క్యాండిడేట్ లేదా ఎస్టీ క్యాండిడేట్ ఉంటారు, కానీ అందరూ ఓట్ చేయొచ్చు అన్నమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్క కమ్యూనిటీ, ప్రతి ఒక్క సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు రిప్రజెంట్ అవ్వాలి పార్లమెంట్లో అని చెప్పి ఈ విధంగా ప్రొవిజన్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది, చరిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలు పార్లమెంట్లో ఒక స్థానం ఉండాలి, ఆ వర్గానికి చెందిన వాళ్ళకి ఒక వాయిస్ ఇవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పార్లమెంట్లో తెలియాలి, చట్టసభలో తెలియాలి, వాళ్ళ మైండ్లో ఏముంది అనేది. మైనారిటీస్ రైట్స్ గురించి చదివాం కదా, మైనారిటీస్ రైట్స్ కూడా ఎంత ఇంపార్టెంటో ఫండమెంటల్ రైట్స్లో. సో మైనారిటీస్ అని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఈ కొన్ని సీట్లు వాళ్ళకి కేటాయించారు. సో రీసెంట్గా మీరు న్యూస్లో గమనించినట్టయితే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది చక్కర్లు కొడతా ఉంది. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన భారతదేశంలో ఆల్మోస్ట్ సగం మహిళా పాపులేషన్ ఉన్నా కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో సరిగ్గా లేదు. సో వాళ్ళకి మంచి రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పారు. మీకు కరెక్ట్గా మీరు చూసుకుంటే ఇవాళ పార్లమెంట్ మొత్తంలో దగ్గరగా 9% మాత్రమే ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో ఈ విషయం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడతారు, మీడియాలో డిస్కషన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ అది ఎప్పుడు తెర మీదకి రాలేదు. సో ఫైనల్ సమ్మరీ ఏంటంటే పార్లమెంట్ ఒక మెయిన్ రూల్స్ 1 ఏంటంటే ఎగ్జిక్యూటివ్ని ఎలెక్ట్ చేయడం, ఎగ్జిక్యూటివ్ని సెలెక్ట్ చేసుకోవడం పార్లమెంట్ యొక్క రోలు. రెండో రోల్ ఏంటంటే టు కంట్రోల్, గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ది గవర్నమెంట్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత కూడా పార్లమెంట్దే. మూడోది ఏంటంటే లా మేకింగ్. ఈ మూడో దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్లో అంతా డిస్కస్ చేద్దాము. ఒక బిల్ యాక్ట్ ఎట్లా అవుతుంది అనేది కరెక్ట్గా తెలుసుకుందాం. ఎన్ని రకాల బిల్స్ ఉంటాయి, ఎన్ని రకాల యాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ తర్వాత క్లాసెస్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. కాన్స్టిట్యుయెన్సీస్ గురించి మాట్లాడాం కదా ఇందాక. కాన్స్టిట్యుయెన్సీస్ గురించి మాట్లాడినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఏ కాన్స్టిట్యుయెన్సీ, అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా ఆయనది ఏ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిది ఏ కాన్స్టిట్యుయెన్సీ. ఈ ముగ్గురు కాన్స్టిట్యుయెన్సీస్ మీరు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.